శ్రీమాత నమః. మొన్న పెహలాగాంలో జరిగిన దాడి మామూలు దాడి కాదు. ఎంత భయానకమైన వాతావరణాన్ని మనకి కనిపించేటట్లుగా చేశారో దొంగ వెధవలు. 27 మంది ప్రాణాలు పొట్టన పెట్టేసుకున్నారు. అందంగా అద్భుతంగా ప్రకృతి అందాలను తిలకించుకోవటం కోసం అక్కడికి వచ్చిన పర్యాటకులని పొట్టన పెట్టుకున్నారు. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఎక్కడ చూసినా అరుపులు, ఏడుపులు. అక్కడ వాతావరణం చూస్తుంటే ఎంత భయానకంగా అయిపోయిందో. మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకునే ఆ స్థలంలో ఎంతమంది ఏడు చేస్తున్నారో, ఎంతమంది ప్రాణాలు ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. ఒక నవవధువు తన భర్త శరీరం దగ్గర కూర్చుని ఏడుస్తోంది. నన్ను కూడా ఎందుకు తీసుకువెళ్ళపోలేదు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తోంది. ఒక భర్తని పొట్టన పెట్టుకుంటే ఆ భార్య అడుగుతోంది ఆ ముష్కరుల్ని, నన్ను కూడా తీసుకువెళ్ళిపోండి, నన్ను కూడా కాల్చేయండి అంటే, లేదు నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకో అని ఆ ముష్కరులు ఎంత దరిద్రంగా, ఎంత అసహ్యకరంగా ఆ అమ్మాయిని నిందిస్తూ మాట్లాడారు. ఇలా ఎవరిని కదిలించినా హృదయం ద్రవించిపోయేటట్లు మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఒక చిన్న పిల్లాడు, ఇంకా ఊహ కూడా సరిగ్గా తెలియదేమో, అబ్బాయికి 6 ఏళ్ళో 7 ఏళ్ళో ఉంటాయి. ఆ అబ్బాయి మాట్లాడుతుంటే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేసాయి, రక్తం మరిగిపోయింది. ఆ అబ్బాయి ఏమన్నాడో మీరే వినండి. पहले तो हम मिनी स्विट्जरलैंड गए थे पहलगाम में घोड़े से, क्योंकि वो रास्ता बहुत खराब था। हम जैसे पहुंचे ना, हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए। अचानक से वो कुछ गोलियों की आवाज आई, हम सब भागे। इतने टाइम में लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार दी, जेंट्स को, लोगों को। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा पहाड़। मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था ऊपर, इतना याद है। वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए। విన్నారు కదా, ఆకలేస్తోందని అక్కడికి వచ్చారట. ఈ లోపు ఈ గన్నులు పట్టుకుని వీళ్ళు కూడా అక్కడికే వచ్చేసారు. వచ్చేసి హిందువా ముస్లిమా అని అడిగారు. హిందువే అని తెలిసిన తర్వాత ప్రాణాలు తీసేశారు. వాళ్ళు గడ్డంతో పైన టోపీ పెట్టుకుని ముందు కెమెరా కూడా పెట్టుకున్నట్ట. బహుశా వాళ్ళు చేసిన ఆ దురాగతాలని రికార్డ్ చేసుకోవటం కోసం వాళ్ళు ఆ కెమెరాని పెట్టుకున్నారేమో. ఇది చూసినప్పుడు ఏమనిపించిందో తెలుసా? ఔరంగజేబు, ఘజని, ఘోరి, టిప్పు సుల్తాను వీళ్ళందరూ చచ్చిపోయారు అని అనుకున్నాం. లేదు, వాళ్ళందరూ పరాయి మతస్థుల్లో బ్రతికే ఉన్నారు. అప్పుడు కూడా అంతే కదా, ఔరంగజేబు ఏం చేశాడు? కాశ్మీర్ లో పండితులందరూ మతం మారారా లేదా అని అధికారికంగా తెలుసుకోవటం కోసం మతం మారిన వాళ్ళ జంధ్యాలని తనకి పంపించమన్నాడు. అవి తూకం తూచుకునేవాడు తన బరువుతో. టిప్పు సుల్తాన్ ఏం చేశాడు? ఊళ్ళకి ఊళ్ళు మతాలు మార్చేశాడు. మతం మారను అంటే వాళ్ళ ప్రాణాలు తీసేశాడు. ఘోరీ మహమ్మద్, ఘజని, తైమూర్ వీళ్ళందరూ కూడా మతం మారను అంటే ప్రాణాలు తీసేశారు. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు కూడా ఎంతమంది హిందువుల ప్రాణాలు తీసేశారో, ఎంతమంది స్త్రీల మానాలు తీసేశారో, ఎంతమంది పిల్లల్ని బానిసగలుగా పట్టుకుని పోయారో. టిప్పు సుల్తాన్ ఏం చేశాడో తెలుసా? ఆడవాళ్ళని బంధించి అందమైన ఆడవాళ్ళని ఎత్తుకుపోవటం మాత్రమే కాకుండా వాళ్ళని మతం మార్చేసి మగవాళ్ళందరూ సంసారానికి పనికి రాకుండా చేసేశాడు. వాడికి అంతా మతోన్మాదం, మత పిచ్చి, వీళ్ళందరికీ మత పిచ్చే. మన భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చింది వీళ్ళందరూ ఎందుకో తెలుసా? మతం మార్చాలని, మతమే మార్చాలని, ఆ తర్వాతే సంపద కొల్లగొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ముందు వాళ్ళ మొట్టమొదటి మోటో ఏంటంటే మతం మార్చడం మాత్రమే. మనం అనుకున్నాం వీళ్ళందరూ ప్రాణాలతో లేరు కదా, మనందరం హాయిగా ఉండొచ్చేమో అని అనుకున్నాం. ఆ బీజాలు ఎక్కడికి పోలేదు, మళ్ళీ వాళ్ళందరూ పుట్టారు పరాయి మతంలో. మొన్న పెహలాగాంలో జరిగిన ఆ దుర్ఘటన తర్వాత ఎంతమంది పరాయి మతస్థులు వాళ్ళ స్టేటస్ లో నవ్వుతూ వాళ్ళు సింబల్స్ పెట్టుకున్నారు, ఎంతమంది నవ్వుతూ పండగ చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో ఈ పాక కార్యాలయంలో వాళ్ళు కూడా కేకులు కోసుకున్నారు. అంటే ఎంత శాడిజం చూడండి.
అంటే ఇంకొకడు ఏడుస్తూ ఉంటే, ఇంకొకటి ప్రాణాలు పోతూ ఉంటే హాయిగా నవ్వుకుంటూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అంతకంట దరిద్రులు ఇంకొకళ్ళు ఉంటారా? అంతకంట దుర్మార్గులు ఇంకొకళ్ళు ఉంటారా? సరే, గజని పుట్టాడు, ఘోరీ పుట్టాడు, ఔరంగజేబు పుట్టాడు అని అనుకుంటున్నాం కదా. వీళ్లతో పాటుగా శివాజీ మహారాజ్ పుట్టాడు, రాణా సంగ్రామ సింగుడు పుట్టాడు, ఇలా ఎంతో మంది దేశభక్తులు కూడా మళ్ళీ పుట్టారు. ఆయనే శివాజీ మహారాజ్ అని మనం నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకుంటాం. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత బీహార్ లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? ఎవరైతే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ వెతికి 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 వెంటాడి వేటాడేస్తాం, మేము ఎవరిని వదిలిపెట్టము, మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. ఈ మాటలన్నీ అంటుంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పాపం పాక్కి భయం వేసింది, వణుకు పుట్టింది. ఏ సమయంలో అయినా సరే సర్జికల్ స్ట్రైక్ మొదలవుతుందని చెప్పి దడదడలాడిపోతుంది. అందుకే మేమేమీ చేయలేదు, మా మీద ఆధారాలు ఏమీ చూపించకుండా నిందలు మోపుతున్నారు అని చెప్పి ముందస్తుగా ఒక మాట పడేసింది. కానీ అదే చేసింది అనే విషయం మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. యావత్ ప్రపంచానికి తెలుసు కాబట్టే అటు అమెరికా అధ్యక్షుడు గాని, మిగతా దేశాల అధ్యక్షులు గాని వాళ్ళందరూ కూడా భారతదేశానికి సపోర్ట్ గా ఉన్నాము అని చెప్పారు. అలానే ఆ పాకిస్తాన్ లో సైనికాధికారి కూడా మొన్నటికి మొన్న మాట్లాడిన మాటలేంటి? ఈ లష్కరే తోయబా ఏదైతే చెప్పిందో ఆ లష్కరే తోయబాకి సంబంధించిన అతనికి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోందనే విషయం అందరికీ తెలుసు. అధికారికంగా మనకి తెలియకపోయినా అనధికారికంగా ఎన్నో రుజువులు మనకి తెలిసినా ఎంత బుకాయించేస్తోందో పాకిస్తాన్. ఈ రోజు ఆ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతోందో తెలుసా? ఈ రోజు ఎందుకు పాకిస్తాన్ ఉడికిపోతుందో తెలుసా? నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలకి భయం వేసి ఎక్కడ పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుందో అని వణుకు పుట్టింది వెన్నులో. నేను నరేంద్ర మోడీ గారిని శివాజీ మహారాజ్ తో ఎందుకు పోల్చానో తెలుసా? ఆయన భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ 48 గంటల్లోగా పోవాలి, తట్టా బుట్టా పట్టుకుని అని అన్నారు కదా. అంత ధైర్యంగా డిసిషన్ తీసుకోవాలి అంటే ఎంత దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము, అలాగే వెతికి వెతికి వెంటాడేస్తాము అనగల సత్తా నరేంద్ర మోడీ గారికి ఉంది అంటే ఆయన శివాజీ మహారాజే. గోవాలో ఒకసారి మత మార్పిడులు జరుగుతున్నాయని శివాజీ మహారాజ్ కి తెలిసింది. బలవంతంగా హిందువుల జోలికి వస్తున్నారని ఆయనకి తెలిస్తే ఆయన అక్కడికి వెళ్లి ఎవరైతే హిందువులని బలవంతంగా మతం మారుస్తున్నారో వాళ్ళని వెతికి వెతికి వేటాడేశారు. అప్పుడు కూడా శివాజీ మహారాజ్ మాట్లాడిన మాట అదే. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాట అదే. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. నేను ఇందాక అన్నాను కదా, మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళందరూ మళ్ళీ పుట్టారు అని. యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తుంటే రాణా సంగ్రామసింహుడు గుర్తుకొస్తాడు. మేవాడ్ మహారాజు ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకి కుడి కన్ను కుడి చెయ్యి కూడా పోతే యుద్ధ రంగంలో ఒళ్ళంతా తూట్లు పొడిచేసి రక్తం ఓడుతూ అలా యుద్ధ రంగంలో స్పృహ లేకుండా పడిపోయారు రాణా సంగ్రామసింహుడు. స్పృహ వచ్చింది, చుట్టూ చూశారు, ఎటు చూసినా సైనికులు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు, ఎక్కడ మన సైన్యం అని. ఇంకెక్కడ, అందరూ ప్రాణాలు పోయాయి, అందరూ కనిపించని లోకాలకి వెళ్లిపోయారు అని చెప్పి అక్కడ తోటి వాళ్ళు చెప్తే లేచి ఎలాగైనా యుద్ధం చెయ్యాలి అని అనుకున్నారు. శరీరం సహకరించలేదు. అప్పుడు ఆయన చేసిన పనేంటో తెలుసా? పిడికిలి బిగించి మళ్ళీ పుడతాను, దేశం కోసం మళ్ళీ పుడతాను, బయటికి గెంటేస్తాను, నేను మళ్ళీ పుడతానని పిడికిలి బిగించి ఆకాశాన్ని చూస్తూ ప్రాణాలు వదిలేశారు. ఆ వీరుడే మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారి లాగా పుట్టారా అని అనిపిస్తుంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మాటలతో చెప్పరు, అన్ని చేతలే, పంపిస్తారు అక్కడికి బుల్డోజర్ ని. వీళ్ళందరూ మన దేశం కోసం, మన కోసం పనిచేస్తుంటే ప్రాణాలని పణంగా పెట్టి హిందూ ధర్మాన్ని రక్షించాలని, హిందూ దేశాన్ని కాపాడాలని తపన పడిపోతుంటే కొంతమంది సెక్యులర్స్ కామెంట్లు పెడతారు కదా, ఏంటి బీజేపీకి అంత బాగా బాజా వాయించేస్తున్నారు, అంత సపోర్ట్ చేస్తున్నారేంటి అని అడుగుతున్నారు. ఈ రోజు అక్కడ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మోడీ గారు లేకపోతే మన పరిస్థితి ఏంటి?
అక్కడ ఆయన ఉండే ధర్మాన్ని కాపాడి ప్రాణాలని పణంగా పెట్టి మనలందరినీ కాచుకుని కూర్చున్నారు కాబట్టి మనలందరినీ సేవ్ చేయటం కోసం ఆయన ఎంతటి నిర్ణయాలు తీసుకున్నారో దాని విలువ మనకి ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి మనకి నొప్పి అనేది తెలియటం లేదు కాబట్టి ఈ రోజు మనం నరేంద్ర మోడీ గారిని అలాగే మాట్లాడతాం. ఎందుకంటే మనకి ఎంతసేపు దేశాన్ని కాపాడే వాళ్ళు నచ్చరు, దేశాన్ని నాశనం చేసే వాళ్ళు మాత్రమే నచ్చుతారు. అందుకే కదా ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూని ప్రధానమంత్రిగా మనం కూర్చోబెట్టాం కదా. ఆ రోజు ఆయన అన్న మాటలేంటి, పొరపాటున నేను భారతీయుడిగా పుట్టాను, ఎడ్యుకేషన్ పరంగా నేను బ్రిటిషర్ని అన్నా సరే సిగ్గు లేకుండా మనం అక్కడ పదవి ఇచ్చి కూర్చోపెట్టాము అంటే నిజంగా మనం సిగ్గు లేని వాళ్ళమే కదా. 17 సంవత్సరాలు వాళ్ళని పరిపాలన చేయటానికి అక్కడ ఒప్పుకున్నాము అంటే మనం ఎప్పుడు కసాయి వాళ్ళని నమ్ముతాం. నిజమే కదా, గొర్రె ఎప్పుడు కసాయి వాడినే నమ్ముతుంది, రక్షించే వాడిని నమ్మదు. అలాగే మనం కూడా గొర్రెలం కాబట్టి కసాయి వాళ్ళనే నమ్ముతాం. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళని మనం ఎప్పుడూ నమ్మం. మనం ఎప్పుడూ గోతులు తీసే వాళ్ళనే నమ్ముతాం. అక్కడ ఒక్కసారి నరేంద్ర మోడీ గారు కాకుండా ఏ పరాయి మతస్థుడు అక్కడ కూర్చుని ఉంటే మన బ్రతుకేంటి అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నొప్పి తెలియట్లేదు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. అసలు అలా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది? బహుశా అలా మాట్లాడుతున్న వాళ్ళు హిందువులు అయ్యి ఉండరు, ముసుగు వేసుకున్న హిందువులు అయ్యి ఉంటారు, అందుకే అలా మాట్లాడతారు. లేదు అంటే పరాయి మతస్థులు అలాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు. మీరు దయచేసి అలాంటి కామెంట్ ఇక్కడికి పెట్టాలని అనుకుంటే ఛానల్లోకి రావద్దు. ఎందుకంటే మీ చెత్త కామెంట్లు చూసి ఇంకొకటి ఇన్స్పైర్ అయిపోయి నిజము అని అనుకునే ప్రమాదం ఉంది. పాకిస్తాన్కి ఎదురెళ్ళడం అంటే ఏంటో తెలుసా? ప్రాణాలని ఒడ్డి అక్కడికి వెళ్ళడం. వాళ్ళు ఎన్ని అకృత్యాలు చేశారో తెలుసు కదా. తెలిసి కూడా మనల్ని రక్షించే నరేంద్ర మోడీ గారిని, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళని వెన్నుపోటు పొడిచే మాటలు మాట్లాడుతున్నాము అంటే అలాంటి వాళ్ళందరూ తల్లిని వెన్నుపోటు పొడిచే వాళ్లే. ఆ విషయం పూర్తిగా అర్థమైపోతుంది.